ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. పంట రుణమాఫీకి విధి విధానాలు రూపొందిస్తోంది. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేసి తీరేలా అడుగులు వేస్తోంది. రైతులు తీసుకున్న పూర్తి డేటా సేకరించి ప్రణాళిక సిద్ధం చేస్తోంది ప్రభుత్వం. రుణమాఫీకి సంబంధించి విధి విధానాలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ అమలు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలంటూ అధికారులను ఆదేశించారు. 2 లక్షల వరకు రుణాలున్న రైతుల జాబితాను సిద్ధం చేయాలన్నారు. పూర్తి స్థాయిలో బ్యాంకర్ల నుంచి రైతుల వివరాలు సేకరించి అర్హులను గుర్తించాలని తెలిపారు ఆయన. ఇక కట్ ఆఫ్ డేట్ విషయంలో సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం అధికారులకు సూచించారు. కేవలం బ్యాంకుల నుంచే కాకుండా పిఏసిఎస్ నుంచి కూడా పంట రుణాలు తీసుకున్న రైతుల వివరాలను అందుబాటులో ఉండేలా చూడాలంటూ తెలిపారు. 2 లక్షల రైతు రుణమాఫీ చేసేందుకు పూర్తి స్థాయి వివరాలతో పాటు అవసరమైన అంచనా వ్యయాన్ని కూడా రూపొందించాలని అధికారులకు సూచించారు. రుణమాఫీకి సంబంధించి విధి విధానాలను రూపొందించి స్పష్టమైన ప్రణాళికతో ముందుకు రావాలంటూ కూడా ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లో ఆగస్టు 15లోగా పంట రుణమాఫీ చేసి తీరాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. అలాగే రుణమాఫీ కోసం దాదాపు 38,000 కోట్ల అవసరం అవుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ప్రజలకిచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేయడంపై కసరత్తు చేస్తోంది ప్రభుత్వం. అలాగే ఈ రుణమాఫీ చేయాలంటే రాష్ట్ర ఖజానా ఏ విధంగా నింపాలన్న దానిపై దృష్టి పెట్టింది. ఆదాయ మార్గాలపై ప్రభుత్వం ఏ విధంగా దృష్టి పెడుతుందో వేచి చూడాలి.